ఏక ఆత్మ, అద్వైత స్వరూపమైన ఆత్మ యొక్క గ్రహింపే ఇస్తుంది ప్రతి ప్రవర్తన, ప్రతి గ్రహింపు. ఇది బాగా గుర్తించాలి. ఎందుకంటే ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ అంటాడు, వీఆర్ మిస్సింగ్ ఎన్లైటన్మెంట్ 1000 times a day. 1000 times a day వీఆర్ మిస్సింగ్ ది ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే బాగా తపస్సు చేసిన తర్వాత ఏదో అవుతుంది, అప్పుడేదో వెలుగొస్తుంది కాదు. ఇప్పుడు నీ ఆత్మ సచ్చిదానంద స్మృతి స్వరూపం యొక్క గ్రహింపు నీకు ఒక్కసారి వచ్చినా అది తనకు ఆత్మానుభూతియే కదా, తన స్వరూప గ్రహింపు రావాలి. ఇప్పుడు విన్న తర్వాత కూడా రాదు. వస్తుందా? ఎందుకు రాదు అంటే వినికిడి అన్న ఈ జ్ఞానం వినడం ద్వారా ఆ గ్రహింపు తీసుకునే అంత శుద్ధత్వం మనస్సులో రాలేదన్నమాట. అంతరింద్రియం ఎట్లా ఉంది? విషయ స్పర్శ చేత, విషయ వాసన స్పర్శ చేత అది మురికి పట్టుంది. విన్నా కూడా రాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? దాన్ని శుద్ధి చేసుకోవటం.